ఓకే అండి, ఈ క్లాస్ లో మనం క్వాంటిఫైయర్స్ గురించి చూద్దాం. క్వాంటిఫైయర్స్ అంటే ఏంటి? క్వాంటిఫైయర్స్ అంటే మనకి ఒక క్వాంటిటీ గురించి తెలుపుతాయి అనమాట. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో దేర్ ఈజ్, దేర్ ఆర్ అనే క్లాస్ చూడడం జరిగింది. అయితే అక్కడ మనం దేర్ ఈజ్, దేర్ ఆర్ అని ఒక నౌన్స్ చెప్పడం జరిగింది. అయితే ఆ నౌన్స్ ఎన్ని ఉంటాయి, ఓకే, వాటి క్వాంటిటీ ఎంత, ఒక నౌన్ యొక్క క్వాంటిటీ ఎంత అనేవి చెప్పడానికి మనం ఈ క్వాంటిఫైయర్ ని ఉపయోగిస్తాం. ఈ క్వాంటిఫైయర్స్ లో సమ్, ఎనీ, ఎ ఫ్యూ, ఫ్యూ, ఏ లిటిల్, లిటిల్, మచ్, మెనీ, లాట్స్ ఆఫ్, ఏ లాట్ ఆఫ్, ఎనఫ్, వీటన్నిటిని కూడా మనం క్వాంటిఫైయర్స్ అంటాము. అయితే వీటిని ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉపయోగించాలి అనేది చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ క్వాంటిఫైయర్స్ ని ఉపయోగించాలంటే మనకి కొన్ని నౌన్స్ ఉండాలి. ఆ నౌన్స్ ఎన్ని అని చెప్పడానికి ఆ క్వాంటిఫైయర్స్ అనేవి ఉపయోగపడతాయి. కౌంటబుల్ నౌన్స్, ఇంకొకటి అన్కౌంటబుల్ నౌన్స్. కౌంటబుల్ నౌన్స్, అన్కౌంటబుల్ నౌన్స్. కౌంటబుల్ అంటే మనం కౌంట్ చేయగలిగేవి. ఫర్ ఎగ్జాంపుల్ పెన్స్, కార్స్, పెన్సిల్స్, షర్ట్స్, నోట్స్, చాక్లెట్స్, ల్యాప్టాప్స్, ఫోన్స్, కార్స్, వీటన్నిటి కూడా మనం కౌంట్ చేయగలుగుతాం. ఒకవేళ పెన్నులు తీసుకుంటే ఒక పెన్ను, రెండు పెన్ను, మూడు పెన్నులు, నాలుగు పెన్ను ఇట్లా చెప్పగలుగుతాం. ఓకే, వీటిని మనం కౌంటబుల్ నౌన్స్ అంటాం. అన్కౌంటబుల్ నౌన్స్ అంటే వీటిని మనం కౌంట్ చేయలేము అనమాట. ఒకటి, రెండు, మూడు, నాలుగు ఇట్లా కౌంట్ చేయలేము. అంటే మిల్క్ తీసుకున్నాం అంటే ఒక మిల్క్, రెండు మిల్కులు, మూడు మిల్కులు అని చెప్పలేము. ఓకే, శాండ్ తీసుకున్నాం అంటే ఒక శాండ్, రెండు శాండ్, మూడు శాండ్ ఇట్లా చెప్పలేము. కాబట్టి వీటిని అన్కౌంటబుల్ నౌన్స్ అంటాం. వీటిని కౌంట్ చేయలేము. అలాంటి నౌన్స్ తీసుకుంటే ఎగ్జాంపుల్ గా మిల్క్, శాండ్, షుగర్, రైస్, కాఫీ పౌడర్, మనీ, వాటర్, ఇంక్, ఆయిల్, టైం, ఇలాంటివన్నీ కూడా అన్కౌంటబుల్ అనమాట. వీటిని మనం కౌంట్ చేయలేము. ఒకటి, రెండు, మూడు, నాలుగు అని ఇట్లా కౌంట్ చేయలేము. ఇది కౌంటబుల్ నౌన్స్ కి అన్కౌంటబుల్ నౌన్స్ ఉన్నటువంటి డిఫరెన్స్. సమ్, సమ్, ఎనీ. సమ్ అంటే కొన్ని, కొంచెం, కొంత. ఎనీ అంటే ఏవైనా, ఎవరైనా, ఏమి, ఇలాంటి మీనింగ్స్ తోటి మనం ఎనీ ఉపయోగిస్తాం. ఎనీని ఎప్పుడైనా సరే మనం క్వశ్చన్స్ అడగడానికైనా సరే, నెగిటివ్స్ చెప్పడానికైనా సరే ఉపయోగిస్తాం. ఎనీ అనే దాన్ని ఎప్పుడైనా సరే మనం క్వశ్చన్స్ అడగడానికి, నెగిటివ్స్ చెప్పడానికి ఉపయోగిస్తాం. సమ్ అనే దాన్ని మనం పాజిటివ్ సెంటెన్స్ కానీ, నెగిటివ్ సెంటెన్స్ కానీ ఉపయోగిస్తాం. ఓకే, సమ్ అంటే కొన్ని, కొంచెం, లేదంటే కొంత. ఎగ్జాంపుల్ లో చూస్తే దేర్ ఆర్ సమ్ ఎంప్లాయీస్, దేర్ ఆర్ సమ్ ఎంప్లాయీస్ ఇన్ ద ఆఫీస్. ఆఫీస్ లో కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. దేర్ ఆర్ సమ్ ఎంప్లాయీస్ ఇన్ ద ఆఫీస్ అంటే ఆఫీస్ లో కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. దేర్ ఆర్ సమ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్, క్లాస్ లో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. దేర్ ఆర్ సమ్ పీపుల్ ఎట్ ద మాల్, మాల్ దగ్గర కొంతమంది జనాలు ఉన్నారు. దేర్ ఈస్ సమ్ షుగర్ ఇన్ ద కిచెన్, కిచెన్ లో కొంచెం షుగర్ ఉంది. దేర్ ఈస్ సమ్ మిల్క్ ఇన్ ద ఫ్రిడ్జ్, ఫ్రిడ్జ్ లో కొన్ని పాలు ఉన్నాయి. దేర్ ఆర్ సమ్ పెన్స్ ఆన్ ద టేబుల్, టేబుల్ మీద కొన్ని పెన్స్ ఉన్నాయి. దేర్ ఈస్ సమ్ మనీ ఇన్ ద పాకెట్, పాకెట్ లో కొంచెం డబ్బు ఉంది. ఈ విధంగా మనకి తెలుగులో కొన్ని, కొంచెం, కొంత ఈ మీనింగ్స్ తోటి మనం ఈ సమ్ అనే దాన్ని ఉపయోగిస్తాం. ఎనీ అంటే ఏవైనా, ఎవరైనా, ఏమి అన్నమాట. వీటిని ఎక్కువ కూడా క్వశ్చన్స్ చెప్పడానికి, లేకపోతే నెగటివ్స్ లో చెప్పడానికి ఉపయోగిస్తాం అనమాట. ఆర్ దేర్ ఎనీ ఎంప్లాయీస్ ఇన్ ద ఆఫీస్, ఆర్ దేర్ ఎనీ ఎంప్లాయీస్ అంటే ఎవరైనా ఎంప్లాయీస్ ఉన్నారా ఆఫీస్ లో. ఆర్ దేర్ ఎనీ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్, క్లాస్ లో ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నారా. ఆర్ దేర్ ఎనీ పీపుల్ ఎట్ ద మాల్, మాల్ దగ్గర ఎవరైనా జనాలు ఉన్నారా. దెర్ ఈస్ నాట్ ఎనీ షుగర్ ఇన్ ద కిచెన్, కిచెన్ లో ఎలాంటి షుగర్ లేదు. దెర్ ఈస్ నాట్ ఎనీ మిల్క్ ఇన్ ద ఫ్రిడ్జ్, ఫ్రిడ్జ్ లో ఎలాంటి పాలు లేవు అంటే పాలేమీ లేవు. ఆర్ దేర్ ఎనీ పెన్స్ ఆన్ ద టేబుల్, టేబుల్ మీద ఏమైనా పెన్స్ ఉన్నాయా. ఈస్ దేర్ ఎనీ మనీ ఇన్ ద పాకెట్, పాకెట్ లో ఏమైనా డబ్బు ఉందా. ఈ విధంగా ఎనీ అంటే ఏవైనా, ఎవరైనా, ఏమి, ఏమి, ఈ మీనింగ్ తోటి మనం ఉపయోగిస్తాం. అది కూడా క్వశ్చన్స్ అయినా ఉండాలి, అది నెగిటివ్ సెంటెన్స్ అయినా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఈ రెండు నెగిటివ్ సెంటెన్స్ ఇక్కడ నాట్ తో చెప్పినాం. ఇలాంటి సందర్భాల్లో ఎన్ని ఉపయోగించు, మిగతావన్నీ కూడా మనకి ఎస్ఆర్ నో క్వశ్చన్స్. ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికైనా మనం ఎన్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఎ ఫ్యూ, ఫ్యూ. అదేవిధంగా ఏ లిటిల్, లిటిల్. దేర్ ఆర్ టూ పెన్స్. ఇప్పుడు ఇక్కడ నో వస్తుందా, నాట్ వస్తుందా.
నో No, నో no to నాట్ sir. No, sir. నో. ఓకే, దేర్ ఆర్ నో పెన్స్ కరెక్టే, ఇది దేర్ ఆర్ నో పెన్స్ కరెక్టే, నో వస్తుంది. ఓకే, కానీ ఇట్లా ఒక నెంబర్ ఉంది అనుకోండి, ఈ విధంగా అంటే ఈ నెంబర్ కూడా మనకి ఒక క్వాంటిటీని చెప్తుంది. ఓకే, 5 కార్లు ఒక క్వాంటిటీని చెప్తుంది. 5 అనేది ఒక క్వాంటిటీ కదా. ఇట్లా ఒక నెంబర్ ఉందంటే 5, 10, 50, 20, 3, 5 ఇట్లా ఒక క్వాంటిటీ ఉందంటే ఇక్కడ కూడా నో ప్లేస్ లో నాట్ రావాలి. ఒకవేళ మనం ఆ క్వాంటిటీ ఎంతో చెప్పనప్పుడు నోనే. దేర్ ఆర్ నో పెన్స్. ఓకే, దేర్ ఆర్ నాట్ 5 కార్స్. ఓకే, Okay, sir. ఇప్పుడు కరెక్ట్ గా ఒక క్వాంటిటీ తోటి దేర్ ఆర్ నో 5 పెన్స్ అంటే అది తప్పు. దేర్ ఆర్ నో 5 పెన్స్ అంటే ఓకే, ఇట్లా చెప్తే ఇది తప్పు అనమాట. దేర్ ఆర్ నో 5 పెన్స్ అంటే ఇది తప్పు. ఎందుకంటే ఇక్కడ 5 అనేది ఒక క్వాంటిటీని చెప్తుంది మనకి. ఇలా క్వాంటిటీని చెప్పినప్పుడు మనం నోని నాట్ గా చెప్పాలి. ఓకే, ఇక్కడ దేర్ ఆర్ నో పెన్స్ ఇది కరెక్టే. దేర్ ఆర్ నాట్ 5 పెన్స్ ఇది కరెక్టే. ఇక్కడ నో ప్లేస్ లో నాట్ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ మనం ఒక క్వాంటిటీ చెప్పినాం కాబట్టి నాట్ వచ్చింది. ఓకే, దేర్ ఆర్ నాట్ 5 కార్స్. ఓకే, దేర్ ఆర్ నాట్ 10 pencils. There are not 50 sets. There are not 20 notes. There are not 3 chocolates. There are not 5 laptops. There are not 3 phones. There are not many cars. There are not some cars. ఓకే, ఈ విధంగా ఒక క్వాంటిటీ వచ్చిందంటే అక్కడ నాట్ అనేది ఉండాలి. క్వాంటిటీ లేదంటే నో చెప్తే చాలు. ఇక్కడ 20 నోట్స్ ప్లేస్ లో నోట్స్ ఏ ఉందనుకోండి, దేర్ ఆర్ నాట్ నోట్స్ కాదు, అప్పుడు దేర్ ఆర్ నో నోట్స్ చేంజ్ చేయాలి మనం. ఇక్కడ ల్యాప్టాప్స్ 5 అని చెప్పినాం, క్వాంటిటీ ఉంది కాబట్టి నాట్ వచ్చింది. ఒకవేళ ల్యాప్టాప్ క్వాంటిటీ చెప్పట్లేదు మనం, అప్పుడు దేర్ ఆర్ నాట్ ల్యాప్టాప్స్ అంటే తప్పది. దేర్ ఆర్ నో ల్యాప్టాప్స్. ఓకే, ఇక్కడ దేర్ ఆర్ నాట్ మెనీ కార్స్ అన్నాం. మెనీ కార్స్, ఇది ఒక మెనీ అనే పదం ఒక క్వాంటిటీని చెప్తుంది. చాలా కార్లు ఉన్నాయని ఒక క్వాంటిటీని చెప్తుంది. ఇక్కడ చాలా అనేది తీసేసినాం అనుకోండి, దేర్ ఆర్ నాట్ కార్స్, అప్పుడు There are no cars. దేర్ ఆర్ నో కార్స్. అప్పుడు ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి, అది కౌంటబుల్ అయినా సరే అన్కౌంటబుల్ అయినా సరే మనం నెగిటివ్ లో చెప్పేటప్పుడు నో అనేది యూజ్ చేయాలి. నో నాట్ గా ఎప్పుడు మారుతుందంటే ఒక కౌంట్ ఉందనుకోండి అక్కడ. ఓకే, ఒక క్వాంటిటీని తెలియజేసే పదాలు అంటే మనం నేర్చుకున్నటువంటి క్వాంటిఫైర్స్ ఉన్నా గానీ, లేకపోతే అక్కడ ఒక నెంబర్ తోటి ఇన్ని కార్లు ఉన్నాయి లేకపోతే ఇంత ఉంది అని ఒక క్వాంటిటీని మెన్షన్ చేసి చెప్తున్నప్పుడు గానీ అక్కడ ఒక క్వాంటిఫైర్ ఉంటే నో అనేది నాట్ గా చేంజ్ అవ్వాలి, లేదంటే నో అనేది నో గానే ఉండాలి. ఇది రూల్ అన్నమాట. క్లియర్ అని ఇంతవరకు ఏమైనా డౌట్ ఉందా? Yes, clear, sir. అందరూ నాగలక్ష్మి గారు క్లియర్? ఏమైనా డౌట్ ఉందా? నో ఎప్పుడు నాట్ ఎప్పుడు అర్థమైందా? ఓకే ఓకే, ఫ్యూచర్ లో ఇక ఈ కౌంటబుల్ ని నాన్ కౌంటబుల్ ని బట్టి మనం పక్కన సెంటెన్స్ అనేది మారింది సార్ మనకి. అంతే అండి.